Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశంలో అతిపెద్ద ఆర్థిక అక్రమ లావాదేవీలకు సంబంధించి ఒక స్కామ్ బయటపడింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్లో భారీగా అకౌంటింగ్ అక్రమాలు జరిగాయని, ఏకంగా 15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించారని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆరోపించింది. ఆ కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతాపై ట్రేడింగ్ నుంచి నిషేధాన్ని విధించింది. దేశంలో ఈ స్కామ్పై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. బంగారం శుద్ధి, ఆభరణాల తయారీ రంగంలో దిగ్గజ కంపెనీల్లో ఒకటైనటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో తన ఆదాయాలను 15 లక్షల కోట్లకు పైగా ఎక్కువ చేసి చూపించినట్టుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ ఆరోపించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ తన విదేశీ అనుబంధ కంపెనీల్లో ప్రధానంగా స్విట్జర్లాండ్కు చెందినటువంటి వాల్కంబీ కంపెనీలో అధిక ఆదాయం చూపించినట్టుగా ఆరోపించింది. అయితే వాల్కంబీ ఎస్సిఎస్ స్టాండ్ లోన్ ఆర్థిక లెక్కలు చూస్తే అతి తక్కువ మొత్తమే ఉన్నట్టుగా సెబీ పేర్కొంది. ఈ క్రమంలోనే భారీ మోసం జరిగినట్లుగా అనుమానిస్తున్నామని తెలిపింది. దేశంలోనే ప్రముఖమైనదిగా గుర్తింపు పొందినటువంటి దిగ్గజ కంపెనీల్లో అది ఒకటి. దానిలో అంతర్భాగంగా సింగపూర్లో ఇంకో కంపెనీ ఉంది. దాని కింద స్విట్జర్లాండ్లో మరొక కంపెనీ ఏర్పడింది. బంగారం శుద్ధి చేయడంతో పాటుగా వాటిని ఎగుమతి చేయడం పనిగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టుగా ఈ వివరాలన్నింటినీ స్టాక్ మార్కెట్లు ప్రభావితమయ్యేలా చూశాయి. స్టాక్ మార్కెట్లో టాప్ రేంజ్లో పీక్ స్టేజ్కి వెళ్ళాయి. రీటైల్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. షేర్ ధర అమాంతంగా ప్రతిరోజు పెరుగుతూనే పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి కూడా ఆ కంపెనీలో సుమారు 10% షేర్లు కొంది. కానీ ఒక్కసారిగా అదంతా బర్స్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. కంపెనీ వ్యాపారాన్ని కృత్రిమంగా పెంచి చూపి లక్షల కోట్ల వ్యాపారం అంతా బోగస్ అనేటువంటి విషయం బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా షేర్ ధర క్రమంగా తగ్గిపోయింది. 90% మేర పడిపోయింది. దీంతో ఎల్ఐసి ఏకంగా 3,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్టుగా ఇప్పుడు అంచనా వేస్తున్నారు. 2024 మార్చిలో సెబీకి ఒక వాటాదారు నుంచి ఫిర్యాదు అందింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ నుంచి గత కొన్నేళ్లుగా తప్పుడు ఆదాయ ప్రకటనలు వస్తున్నాయనేది ఆ కంప్లైంట్ సారాంశం. ఈ క్రమంలోనే సెబీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దర్యాప్తుని, ఫోరెన్సిక్ ఆడిటింగ్లని నిర్వహించింది. ఇందులో భాగంగానే బుధవారం రోజు ఇందుకు సంబంధించి 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది సెబీ. ఇందులో 2020-21 నుంచి 2024-25 మధ్య సంస్థ ప్రకటించినటువంటి ఆర్థిక వివరాలకు, వాస్తవంగా కనిపిస్తున్నటువంటి లెక్కలకు భారీగా తేడాలున్నట్టుగా అనౌన్స్ చేసింది. అర్థమైంది. కంపెనీ చూపించేటువంటి ఏకీకృత ఆదాయాల్లో 97 నుంచి 99% విదేశాల నుంచే వచ్చినట్టుగా ఈ లెక్కలు చెప్తున్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఖాతా పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని 2024 మార్చిలో కంపెనీ వాటాదారు ఒకరు సెబీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే 109 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది సెబీ. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా గణాంకాలని ప్రతి ఏటా చూపిస్తూ వస్తున్నట్టుగా, ఇది 5 ఏళ్ల కాలంలో 15.18 లక్షల కోట్లుగా ఉన్నట్టుగా చూపించింది. అయితే అందులో 15.15 లక్షల కోట్లు అంటే 99.80% ఆదాయం తేడాగా ఉన్నట్టుగా తెలిసింది. తమ అనుబంధ కంపెనీల నుంచి ఈ ఆదాయం వచ్చినట్లుగా పేర్కొందని. అయితే వాల్కంబీకి చెందినటువంటి ఆడిటెడ్ స్టాండర్లోన్ ఆర్థిక గణాంకాలకు అవి సరిపోవడం లేదని సెబీ 109 పేజీల రిపోర్ట్లో వెల్లడించింది. KPMG చేసినటువంటి ఆడిట్లో కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు, వాల్యూ అడిషన్పై ఆదాయంగా ఆ సంస్థ చూపించింది. 2023లో వాల్కంబీ స్టాండర్లోన్ ఆదాయం 543 కోట్లు ఉంటే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏకీకృత ఆదాయం వరుసగా 2.93 లక్షల కోట్లు, 2.80 లక్షల కోట్లుగా రిపోర్ట్ చేసినట్టుగా తెలిపింది. అయితే ఏకీకృత ఆదాయాల్లో స్టాండలోన్ ఆదాయం 0.5% కంటే తక్కువగా ఉన్నాయి. ఎలాంటి స్వతంత్ర నిర్వహణ లేని ఒక హోల్డింగ్ కంపెనీ తన అనుబంధ కంపెనీ ద్వారా ప్రాసెసింగ్ ఫీజును ఆదాయంగా పొందే కంపెనీ నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తుందని సెబీ ప్రశ్నించింది. సెబీ నుంచి మధ్యంతర ఆదేశాలు మాత్రమే కానీ ఇది తుది నిర్ణయం కాదు. కంపెనీ ప్రకటించినటువంటి ఆదాయం పూర్తిగా నిజమంటోంది రాజేష్ ఎక్స్పోర్ట్స్. కంపెనీలో ఎలాంటి తప్పు జరగలేదు. 5 ఏళ్లలో 15.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం విషయంలో సెబీ తప్పుగా అర్థం చేసుకుంది. 2 ఏళ్ల గణాంకాలనే సెబీ లెక్కలోకి తీసుకుంది. దీన్ని తప్పు జరిగినట్లుగా భావిస్తున్నామని పేర్కొంది తప్పితే సెబీ దాన్ని నిర్ధారించలేదు.
15.5 లక్షల కోట్ల ఆదాయం అనేది పూర్తిగా నిజం. మేము ఎటువంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదు, ఆదాయాలు అన్నీ సరిగానే నివేదించాం. సెబీకి కంపెనీకి మధ్య సమాచార లోపం ఉన్నట్లుగా తెలుస్తోంది అంటూ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి రాజేష్ మెహతా 1964 జూన్ 20న బెంగళూరులో జన్మించారు. చిన్నతనం నుంచే తండ్రి నగల వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్నారు మెహతా. పెద్దయిన తర్వాత ఆ దిశగానే అడుగులు వేశాడు. సోదరుడు సుశాంత్తో కలిసి 1200 రుణంతో ఒక వెండి సంస్థను ప్రారంభించాడు. తొలుత దక్షిణ భారతదేశంలో విస్తరించి ఆ తర్వాత గుజరాత్, ముంబై వంటి మార్కెట్లలోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీగా, ఆభరణాల ఎగుమతిదారుగా ఎదిగారు. 1995లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి 100 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. రిఫైనింగ్, తయారీ, రిటైలింగ్ రంగంలో ఆ సంస్థలో ఒక పేరు పొందింది. 2015లో స్విట్జర్లాండ్కు చెందినటువంటి బంగారం, అతి విలువైన లోహాల రిఫైనరీ సంస్థ వాల్కంబీని 3,831.6 కోట్లు అంటే $400 మిలియన్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ రాజేష్ ఎక్స్పోర్ట్స్ విస్తరించింది. గుజరాత్ మూలాలున్నటువంటి బెంగళూరుకు చెందినటువంటి రాజేష్ మెహతా స్థాపించినటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దేశంలో కంపెనీలు, స్టాక్ మార్కెట్ల వ్యవహారాలను పర్యవేక్షించే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ వ్యవహారం పూర్తి వివరాలను బయటపెట్టింది. సెబీ పూర్తికాల సభ్యుడు కమలేష్ చంద్రవర్షిని ఈ మేరకు 109 పేజీల మధ్యంతర నివేదికను విడుదల చేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో గత 10 ఏళ్లలో ఏకంగా 15 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్టుగా కట్టుకథలు అల్లిందని వెల్లడించారు. కంప్లీట్గా దర్యాప్తు పూర్తయితే భారత కార్పొరేట్ చరిత్రలోనే విలువ పరంగా ఇది అతి పెద్ద కుంభకోణంగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నేళ్లుగా ఈ భాగోతం జరుగుతుంటే సెబీ కానీ ఇతర నియంత్రణ సంస్థలు కానీ ఎందుకు గుర్తించలేదు? ఎల్ఐసి గుడ్డిగా అందులో వేల కోట్ల పెట్టుబడులు ఎందుకు పెట్టింది అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసి ఏకంగా 10.8% వాటాకు సమానమైనటువంటి షేర్లను కొనుగోలు చేసింది. షేర్ ధర పడిపోతున్నా వాటిని విక్రయించకుండా అలాగే ఉంచుకుంది ఎల్ఐసి. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 మే మధ్య కాలంలో ఒక్కో షేరుకు 700 నుంచి 1000 మధ్య సుమారు 3.19 కోట్ల షేర్లను ఎల్ఐసి కొనుగోలు చేసింది. ఒక దశలో 1029కి చేరి జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. కానీ ఎల్ఐసి విక్రయించి లాభాల్ని మాత్రం పొందలేదు. ఎందుకని వాటిని విక్రయించలేదు అనేటువంటి అనుమానం. మరోవైపు 2019లో 1861 కోట్లుగా ఉన్నటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ నిర్వహణ లాభం ఏటేటా తగ్గిపోతూ వచ్చింది. 2025 నాటికి 285 కోట్లకు పడిపోయింది. పైగా ఆ సంస్థ లక్షల కోట్లు వ్యాపారం చేస్తున్నట్లు చూపించినా అందులో మిగిలిన లాభం 0.1% కంటే తక్కువే. అంటే కోట్లలో వ్యాపారం చేస్తున్నప్పటికీ 10,000 కంటే కూడా తక్కువే లాభం వచ్చినట్టుగా చూపించింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కానీ, పెద్ద పెట్టుబడిదారులు కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ షేర్లను కొనకుండా ఉన్నాయి. అయినప్పటికీ ఎల్ఐసి ఆ షేర్లను కొంది. కొనుగోలు చేసే కంపెనీల షేర్ల ఎంపిక కోసం పటిష్టమైనటువంటి పరిశోధనా బృందం ఉందని చెప్పేటువంటి ఎల్ఐసి మాత్రం వేల కోట్ల రూపాయల షేర్లను రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎందుకు కొంది? 2023 అక్టోబర్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ గరిష్టంగా 1029 రూపాయలకు చేరింది. అప్పుడు కంపెనీ మార్కెట్ విలువ 30,000 కోట్లకు పైగా ఉండేది. ఇప్పుడు ఆ షేర్ 103 రూపాయల 92 పైసలకు పడిపోయింది. కంపెనీ విలువ 3,070 కోట్లకు కూడా పడిపోయింది. ఎల్ఐసి వద్ద ఉన్నటువంటి ఈ కంపెనీ షేర్ల విలువ 3,280 కోట్ల నుంచి 330 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఎల్ఐసికి సుమారు 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే ఇదంతా కేవలం మధ్యంతర ఉత్తర్వే, నిర్ధారణ కాలేదు. మా లెక్కలన్నీ సజావుగానే ఉన్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్కి సెబీకి మధ్య ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నప్పటికీ ఎల్ఐసి అంటే ప్రజాధనానికి సంబంధించి, ప్రజలకు నష్టం కలిగేలా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి అవకతవకలు ఎందుకు జరిగాయి? ఇప్పటిదాకా సెబీ కానీ ఇతర ఏ దర్యాప్తు సంస్థలు కానీ దీని మీద ఎందుకు పట్టించుకోలేదు? ఎల్ఐసి అంత గుడ్డిగా ఎందుకు నమ్మింది? లాభాలు వచ్చినప్పుడు ఎందుకు అమ్ముకోలేదు? 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇలా అన్యాయంగా నష్టం జరుగుతూ ఉంటే ఎల్ఐసి ఏం చేస్తోంది? ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవబోతోంది? సెబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.